ప్రైజ్ ద లార్డ్. డివైన్ ప్రెజెన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ కొరకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. వాక్యాన్ని దావీదు గారు రచించి ఉన్నారు. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది దావీదు తీసుకున్న సంకల్ప నిర్ణయం, అనగా దేవునిని ముందుంచుకోవడం, దేవునిని అన్ని విషయాల్లో ముందుగా పెట్టడం, అనగా జీవితంలో దేవుడు మొదటి స్థానానికి ఇవ్వడం, ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని చూడడం, దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని జీవించడం. ఒకసారి దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎంతటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దావీదు గారు దేవుణ్ణి ముందుగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా సొలొమోను రచించిన సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరాలము చేయము అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అనగా ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితంలో మొదటగా పెడతామో, ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తామో, ఆయనే మన త్రోవలను సరాలము చేస్తాడు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఈ వాక్యాన్ని, ఈ దిన వాక్యాన్ని మరికొద్ది లోతుగా ధ్యానించినట్లయితే, ఈ వాక్యానికి అర్థాన్ని మనం గమనించినట్లయితే, నేను నా దృష్టిని, ఆశను, లక్ష్యాన్ని ఎప్పుడు యెహోవా మీదే నిలుపుచున్నాను అని దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిస్థితులు మారినా, సమస్యలు వచ్చినా నా మనస్సును దేవుని నుండి తొలగిపోదు అని చెప్పేసి దావీదు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ వచనాన్ని ఇంకా కొంత లోతుగా ధ్యానం చేద్దాము. మొదటగా సదాకాలము అనగా కేవలం కష్టాల్లోనే కాదు, ఆనందములోను, సాధారణ దినాల్లోనూ, జీవితం మొత్తం మీద దేవుని మీదే ఆధారపడటం, అనగా ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన వైపు చూస్తూ, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనను ముందుంచి ఆయన వైపు చూసే వారముగా మనం ఉండాలని లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 15వ చరణంలో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఇక్కడ చూస్తున్నట్లయితే మన కనుదృష్టి అనేది ఎల్లప్పుడూ దేవుని వైపు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రతి సమస్య నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని విడిపించువాడు ఆయన మాత్రమే. కాబట్టి మన చూపు అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు మాత్రమే ఉండాలి. అందుకే దావీదు రాజు అంటూ ఉన్నాడు, సదాకాలము అనే మాటను ఇక్కడ వాడడము అనేది జరిగింది. రెండవదిగా చూస్తున్నట్లయితే యెహోవా యందు, దావీదు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్న లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంటున్న మాట ఏంది అంటే, యెహోవా యందు. మన గురి ఎవరి యందు ఉన్నది అనే విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనుషుల పైన ఉన్నదా, ధనం పైన ఉన్నదా, మనకున్న బలం పైన ఉన్నదా, మనకున్న బలగం పైన ఉన్నదా, ఆస్తిపాస్తుల పైన ఉన్నదా, ఉద్యోగ వ్యాపారాల పైన ఉన్నదా, దేని యందు దృష్టి నిలుపుతున్నావు అనే విషయాన్ని మనల్ని మనం గమనించుకోవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మన దృష్టి ఎప్పుడైతే యెహోవా యందు నిలుపుతామో, మన చూపు ఎప్పుడైతే యెహోవా వైపుకు, అనగా దేవాది దేవుని వైపుకు మన చూపు ఉంటుందో, అప్పుడు వారికి దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు అని బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మరి ఏం చేయాలి అంటే, మన గురి అనేది ఆయన పైన నిలపాలి. గురి అనగా లక్ష్యం, దృష్టి అనగా ఫోకస్ చేయడం, దేవుని చిత్తమే మన జీవిత లక్ష్యంగా మార్చుకోవడం, దేవుడు చూపిన దారిలోనే నడవాలనే దృఢ నిర్ణయం కలిగి ఉండటము ఎంతగానో అవసరమై ఉంటా ఉన్నది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంటుంది కదా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ప్రియులారా, బైబిల్ లేఖనాలను బట్టి మనం గమనించినట్లయితే, ఈ లోకములో మనకంటూ ఒక పరుగు పందెం ఉంది. మనము చూడవలసిన గమ్యం ఏంది, మనం చూడవలసిన టార్గెట్ ఏంది, మనం ఫోకస్ చేయాల్సిన టార్గెట్ ఏంది అని మనం ఆలోచన చేసినట్లయితే, కేవలం విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు మనం చూడాలి. విశ్వాసానికి కర్త అయిన దేవాది దేవుని వైపు మనము చూడాలి. మనము చూస్తూ ఆ విధంగా మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క పరలోక ధనం కొరకు మనం పరిగెత్తాలి, కానీ ఈ లోకానుసారమైన వాటి నిమిత్తం కాదు అని చెప్పేసి బైబిల్ లేఖనాలను బట్టి ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా,
ఈ వచనం ద్వారా మనము నేర్చుకోవలసిన విషయాలు ఏంది అంటే, మొదటగా దేవుని మీద గురి నిలుపుకున్న జీవితం కదలని జీవితముగా ఉంటుంది. రెండవదిగా మన దృష్టి దేవుని మీద ఉంటే మనము దారి తప్పిపోకుండా, పాపములో పడకుండా, లోకంలో పడకుండా ఉంటాము అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మూడవదిగా దేవుడు మన ముందు ఉంటే, అనగా దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తే మన జీవితము అనేది సరైన దారిలో ఉంటుంది అనే విషయాలను మనం ఈ వచనం ద్వారా, ఈ భాగము ద్వారా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అనే తీర్మానాన్ని ఉదయకాలం తీసుకొని ఈ రోజును ప్రారంభించు. దేవుడు నీకు సహాయము చేయబోతా ఉంటున్నాడు. పరిస్థితులు మారినా నా గురి మాత్రం యెహోవా మీదే ఉంచుకుంటాను అనే ఒక దృఢ నిశ్చయముతో నువ్వు ఈ వాక్యాన్ని నేర్చుకోవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయము చేసి నేను నడిపించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన, దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, మా కన్నులు ఎల్లప్పుడూ కూడా నీ యందు ఉంచుటకు నా ప్రభువా, మా చూపు ఎల్లప్పుడూ కూడా నీ యందు ఉంచుటకు నా ప్రభువా, మా గురి ఎల్లప్పుడూ కూడా నా ప్రభువా నీ యందు ఉంచుటకు మీరే సహాయము చేసి నడిపించండి నాయనా. అయ్యా, మేము ఇట్టి తీర్మానాన్ని తీసుకొనుటకు మీరే కృప చూపి నడిపించండి నాయనా. యేసు రాజ్యానికే వందనాలు తండ్రి. దావీదు ఎల్లప్పుడూ కూడా తన దృష్టిని నీ యందు ఉంచిన కారణము చేత నా ప్రభువా, దావీదు చేసిన ప్రతి యుద్ధములో జయమునిచ్చినావు నాయనా. దావీదు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో జయమునిచ్చినావు నాయనా. యేసు రాజ్యానికే వందనాలు తండ్రి. అట్టి జయాన్ని మా జీవితాల్లో కూడా మాకు దయచేయండి నాయనా. మొదటగా మేము నీ యందు మాత్రమే గురి నిలుపుటకు మీరే సహాయము చేసి నడిపించుమని అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానయున్న యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.